మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ రోజున దేవుని వాగ్దానం, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. అవును బిడ్డ, దేవుడు నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాడు, దాన్ని ఎవ్వరు కూడా వేయలేరు. దేవుడు నీ ఎదుట తెరవబడిన మార్గాన్ని, దేవుడు నీ కొరకు ఉంచిన ఆశీర్వాదాన్ని, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దానిని ఎవ్వరు కూడా దానిని నీ యొద్ద నుండి తీసివేయలేరు. దేవుడు నీ ఎదుట తలుపును మూసివేయలేదు, కానీ ఆయన తలుపు తీసించున్నాడు. అది దీవెన అనే తలుపు, సంతోషము అనే తలుపు, నెమ్మది అనే తలుపు, క్షేమము అనే తలుపు. ప్రతి విధమైనటువంటి సమస్యలో నుండి బయటకు రావడానికి ఆయన తీసి ఉంచున్నాడు నీ ఎదుట తలుపును. ఎవ్వరు కూడా దానిని వేయనేరరు, ఎవ్వరు కూడా దానిని వేయనేరరు. పేతురు గారిని చెరసాలలో బంధించారు. పేతురు గారితో పాటు సైనికులు కూడా లోపల ఉన్నారు, ఇద్దరు. ఆయన్ను కాపలా కాయడానికి బయట చాలామంది ఉన్నారు. ఇనుప గవ్వినులు ఆయన బయటికి రాకుండా తలుపులు బంధించబడ్డాయి, మూసివేయబడ్డాయి. అయితే దేవుడు పేతురుని పైకి లెమ్మని చెప్పాడు. దేవుని దూత రాత్రికి రాత్రి ఆయన ఉన్న గదిలోనికి వచ్చి నువ్వు పైకి లే అనగానే పేతురు పైకి లేచాడు. తలుపులన్నీ కూడా వాటంతటవే తెరుచుకున్నాయి. అతనికి ఉన్న సంఖ్యలన్నీ కూడా ఊడిపోయాయి. దేవుని బిడ్డ, నీవు క్రీస్తు కొరకు లేవగలిగినట్లయితే, క్రీస్తు కొరకు నిలబడగలిగినట్లయితే, క్రీస్తు కొరకు మాట్లాడగలిగినట్లయితే, క్రీస్తు కొరకు నీవు నీ జీవితాన్ని అర్పించుకోగలిగినట్లయితే, నీవు కట్టబడిన సంఖ్యలు, నీవు బయటికి రాకుండా ఎన్ని ద్వారాలు మూసివేయబడినా ప్రతి ద్వారం వాటంతటవే తెరుచుకునేటట్లుగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అటువంటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.